బాగుందిగా. మనం వచ్చే సండే స్కూల్ కి మళ్ళీ వచ్చేసాం కదా, అప్పుడే 1 వీక్ అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు వచ్చే సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? వచ్చే సండే స్కూల్ స్టార్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రే చేసుకోవాలి కదా. సరే పిల్లలు, మోకరిద్దామా, చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్, స్ట్రెయిట్ నిద్దాం. ఓకే, ప్రే చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభా, నీ వందనాలు చెల్లించుకున్నాను యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా, ఈ వారమంతా మమ్మల్ని కాచి కాబట్టి ప్రభా, మళ్ళీ వచ్చే సండే స్కూల్లో మేము నన్ను అందరం కలిసి మీ నామాన్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం యేసయ్యా. నాయనా, ఈ వర్చువల్ సండే స్కూల్ ద్వారా నీ నామానికి మహిమ కలుగునా సమస్తం జరిగించండి ప్రభా. కొత్త కొత్త పాటలు, స్టోరీస్ నైనా మేము నేర్చుకొని ప్రభావం ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. అభ్యంతరాలు, ఆటంకాలు అన్నింటినీ నేను యేసు నామంలో కొట్టివేస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మీరే మా మధ్యలో ఉండి ప్రభా, కేవలం నీ నామానికి మహిమకరంగా జరగగలుగుటకు సహాయం చేయండి. చెప్పుచున్నా వినిచున్నా మేమందరం నాయన దాని ప్రకారం నడిచేది గొప్ప కృప దయచేస్తున్నాం. నీకు వందనాలు చెల్లించుకుంటూ వేసినాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఇప్పుడు సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? సరే, మరి మనకందరికి వచ్చిన పాట నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి మనం సండే స్కూల్ లో నేర్చుకున్నాం కదా. సో ఆ పాట పాడుకొని దేవునామాన్ని మహిమపరచుకుందాం. అక్క వాళ్ళు వస్తారు, యాక్షన్స్ చేస్తారు. మనం అందరం కలిసి అక్క వాళ్ళతో పాటు యాక్షన్స్ చేసి దేవునామాన్ని మహిమపరచుకుందాం. మనకి డ్రెస్ వస్తుందంట, మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ వస్తుందంట, ఆయనకి ఒకటి ఏమొస్తుంది? కిరీటం వస్తుంది కదా పిల్లలు. సో అందుకోసం మనం హెవెన్కి వెళ్ళిన తర్వాత ఈ రివార్డ్స్ అనేవి మనకు కావాలంటే మనం ఎలా ఉండాలి? మంచి గుడ్ పిల్లల్లాగా ఉండాలి కదా పిల్లలు. సరే, మనం ఇప్పుడు కొత్త సాంగ్ నేర్చుకుందామా? యాక్చువల్ గా మీ అందరికి వచ్చే ఉంటది ఈ సాంగ్, అయినా కూడా మనం నేర్చుకుందాం, విత్ యాక్షన్స్ నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? యేసయ్య గురించి ఎప్పుడైనా వినా మీ అందరికి వచ్చు కదా, అయినా కూడా ఒక్క వాళ్ళు నేర్పిస్తారు, కొత్త కొత్త యాక్షన్స్ తోని నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు?
పాపాలని ఒప్పుకుంటే క్షమించినసాడు, నీతిమంతులుగా మార్చి పరలోకమిస్తాడు. పాపాలని ఒప్పుకుంటే క్షమించినసాడు, నీతిమంతులుగా మార్చి పరలోకమిస్తాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? అతని ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? అతని ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? ఓకే పిల్లలు, కొత్త సాంగ్ నేర్చుకున్నాం కదా. ఏంటది? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా సాంగ్ కదా. సో మనల్ని అంట యేసయ్య ఏం చేస్తున్నారంట, మన పాపాలన్నీ క్షమించి మన ఎక్కడికి తీసుకెళ్తారంట, హెవెన్ కి తీసుకెళ్తారంట కదా. సో అందుకోసమే మనం ఎలా ఉండాలి, మనం మంచి పిల్లల్లాగా ఉండాలి. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, ఇప్పుడు వర్షిప్ టైం చేసుకుందామా మరి. సో మనం ఇప్పటి వరకు సింగింగ్ టైంలో దేవుని ఆరాధించాం కదా. ఇప్పుడు అందరం ఎవరి ప్లేసెస్ లో ఎక్కడున్న వాళ్ళు అక్కడ నుంచి ఉంటే మనం వర్షిప్ టైం మనం స్టార్ట్ చేసుకుందాము. ఓకే, వర్షిప్ టైం లాస్ట్ టైం మనం నేర్చుకున్నాం కదా ఎలా చేయాలో. అలానే అందరు ఎవరి ప్లేసెస్ లో వాళ్ళు కూర్చొని మన హ్యాండ్స్ లిఫ్ట్ చేసి యేసయ్యకి హల్లెలూయా స్తోత్రం చెప్తాం. ఓకేనా పిల్లలు? హల్లెలూయా థాంక్స్ చెప్తాం. ఓకేనా పిల్లలు? ఓకే, సో అందరం కళ్ళు మూసుకుందామా? హ్యాండ్స్ లిఫ్ట్ చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని యేసయ్యకి థ్యాంక్ యూ యేసయ్య చెప్తాం. ఓకే, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య. నీ ప్రేమకి నీకు థ్యాంక్ యూ యేసయ్య. అయ్యా నీ జాలికి నీకు థ్యాంక్ యూ యేసయ్య. నీ కృపగా నీకు థ్యాంక్ యూ యేసయ్య. అయ్యా నీ కనికరానికి నీకు థ్యాంక్ యూ యేసయ్య. ప్రభా నువ్వు మాకు ఇచ్చిన ఈ పొజిషన్ కి థ్యాంక్ యూ యేసయ్య. మాకు ఇస్తున్న ప్రతి ఒక్క నాయన గిఫ్ట్ కి థ్యాంక్ యూ యేసయ్య. మా టాలెంట్స్ కి థ్యాంక్ యూ యేసయ్య. మా ఆపర్చునిటీస్ కి థ్యాంక్ యూ యేసయ్య. ప్రభు అన్నిటికీ థ్యాంక్ యూ యేసయ్య. థ్యాంక్ యూ యేసయ్య. ఈ రోజు మాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ యేసయ్య. ప్రభు యేసయ్యానికి స్తోత్రం నాయన. పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను నేను ఆరాధించగలుగుటకు, వర్షిప్ చేయగలుగుటకు సహాయం చేసే యేసయ్యానికి స్తోత్రం. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. అందరం కలిసి నా జీవం నా సర్వం అనే పాట పాడుకొని దేవుని నామాన్ని ఆరాధన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని దేవుణ్ణి యేసయ్య మన కోసం ఎలా అయితే బలి అయ్యారో దాన్ని అది జ్ఞాపకం చేసుకుంటూ, అది రిమెంబర్ చేసుకుంటూ మనం ఈ పాట పాడుకుందాం. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా అందరం పాడదామా పిల్లలు? నీవే దేవా. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపారి నాకై ప్రారంభించితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపారి నాకై ప్రారంభించితివి. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమివ్వగలను నీ ఎనలేని
థ్యాంక్స్ ఏసయ్యా అని అందరం చెప్పుకుందామా. ఎన్నిసార్లు నేను తప్పిపోయినా, ఎన్నిసార్లు నేను బ్యాడ్ పనులు చేసినా ఏసయ్యా నన్ను క్షమించి నన్ను ఫర్గివ్ చేసి ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా నన్ను మళ్ళీ నీ బిడ్డలాగా యాక్సెప్ట్ చేసావు ఏసయ్యా. నీ కుమారులాగా, నీ సన్ లాగా, నీ డాటర్ లాగా మమ్మల్ని యాక్సెప్ట్ చేసావు ఏసయ్యా. దానికి నీకు థ్యాంక్స్ ఏసయ్యా అని అందరు చెప్దామా. నా కోసం ఆ క్రాస్ మీద నా కోసం బ్లడ్ కార్చేసయ్యా, దానికోసం థ్యాంక్స్ ఏసయ్యా. నాకు ఫర్గివ్నెస్ ఇవ్వడానికి కోసం నాకు నాయన ఈ త్యాగం చేసేవేసయ్యా, దానికోసం థ్యాంక్స్ ఏసయ్యా. ప్రభువా నన్ను హెవెన్కి తీసుకెళ్ళడానికి ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చారయ్యా, దానికి థ్యాంక్స్ ఏసయ్యా. అందరూ హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుందాం. హరియా స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈ చిన్ని వర్షిప్ టైంలో ప్రభువా మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఏసయ్యా మమ్మల్ని ఫర్గివ్ చేసినందుకు నీకు వందనాలు ఏసయ్యా. ప్రభా మా కోసం ప్రభువా మీరు కాల్చిన రక్తానికే నీకు వందనాలు ఏసయ్యా. మేము ఏమి ఇవ్వలేము కానీ ప్రభువా ఎదిగో ఏసయ్యా ఈ కొద్ది ప్రేజ్ అండ్ వర్షిప్ ప్రభువా నీ సన్నిధిలో మేము అర్పించుకుంటున్నాం ప్రభా. మీరు నాయనా నేను యాక్సెప్ట్ చేసి మీ మహిమార్థమే ప్రభా ఇప్పుడు ముందున్న సమయం అంతా మమ్మల్ని నడిపిస్తున్నాం. నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసునామం నడుపుచున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఇప్పుడు మనము లాస్ట్ వీక్ మనము క్వశ్చన్ ఆర్ బదులు మనం ఏం చేసాము, స్పై గేమ్ ఆడుతున్నాం కదా. ఆ స్పై గేమ్ లో విన్నర్స్ ఎవరో మీకు తెలుసా? ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు? మళ్ళీ పోయే టైం ఉన్నప్పుడు మీరు ఒకసారి కౌంట్ చేసుకున్నారా ఎన్ని ఉన్నాయో, ఎన్ని పిక్చర్స్ ఉన్నాయో? చేసుకోలేదా? ఒకవేళ చేసుకోకపోతే నేను ఇక్కడ ఆన్సర్స్ డిస్ప్లే చేస్తాను, దాంతో మీరు టాలీ చేసుకోండి. ఓకేనా పిల్లలు? సరే, మనని ఇప్పుడు నేను ఎవరు ఫస్ట్ వచ్చారో నేను మీకు చూపించేస్తాను. సో వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఓకే పిల్లలు, చూసారు కదా. సో కొంతమంది రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు, కొంతమంది రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. సో రైట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళగా కూడా ఫస్ట్ పర్సన్ కి గిఫ్ట్ వచ్చింది కదా. సో మీకు కూడా గిఫ్ట్ కావాలి అంటే ఈ రోజు ఏం యాక్టివిటీ ఉందో, ఒకవేళ క్వశ్చన్ ఆర్ ఉంటుందో, లేకపోతే గేమ్ ఉంటుందో, లేకపోతే ఇంకేమైనా యాక్టివిటీ ఉంటుందో దాంట్లో మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా పిల్లలు? అండ్ రైట్ ఆన్సర్స్ పంపించాలి. ఓకేనా పిల్లలు? ఓకే, నా స్టోరీ టైం. సో స్టోరీ టైంలో ఇప్పుడు మనకి ఇన్ని రోజులు అక్కలు ఆంటీలు వచ్చి మనకి స్టోరీ చెప్పారు కదా. ఈ రోజు వెరైటీగా కొత్తగా అన్నయ్య వచ్చి మనకి స్టోరీ చెప్తారు. విందామా మరి? సో అన్నయ్య మనకి ఒక స్టోరీ నేర్పిస్తారు. అండ్ స్టోరీ చాలా జాగ్రత్తగా వినండి పిల్లలు, ఎందుకంటే క్వశ్చన్ ఆర్ ఉంటుందో, గేమ్ ఉంటుందో, ఇంకేమైనా యాక్టివిటీ ఉంటుందో. సరే, అవును కదా. సో మనకి సర్ప్రైజ్ ఉంటది. సో అందుకోసమే ఒకవేళ క్వశ్చన్ ఆర్ ఉంటే మన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి కదా. సో అందుకోసం ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా స్టోరీ వినండి. ఓకేనా పిల్లలు? ఓకే. హాయ్ పిల్లలు, నేను మీ సంతోషంగా, నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? ఓకే, ఈరోజు నేను మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే దేవుడు ఈ లోకంను ఎంతో ప్రేమిస్తున్నాడు. అలాగే నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు నా మాటలో నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, మనల్ని సృష్టించాడు. ఆయన మనందరూ ఎంతో ప్రేమిస్తున్నాడు. ఓకే, మనం తెలుసుకుందాం, ఇంకా ఆ విషయం తెలుసుకుందాం. ఒక పెద్ద సముద్రంలో ఒక ఓడ ప్రయాణం చేస్తా ఉంది పిల్లలు. ఆ ఓడలో చాలా మంది, కొన్ని వందల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు అందులో. అయితే మనం బస్సు నడపాలంటే మనకు ఒక డ్రైవర్ కావాలి, అలాగే ఏరోప్లేన్ నడపాలంటే ఒక పైలట్ కావాలి. అదేవిధంగా ఈ ఓడను నడపాలంటే ఒక కెప్టెన్ కావాలి. ఈ దరి నుంచి ఆ దరికి చేరేంత వరకు ఆ కెప్టెన్ చేతిలో బాధ్యత అంతా ఉంటది. అయితే ఈ కెప్టెన్
ఎలా నడపాలో ఏం చేయాలో ఆయనకు అన్ని తెలుసు. అయితే ఈ ఓ సముద్రంలో ఓడ ప్రయాణం చేస్తా ఉంది. దాంట్లో కొన్ని వందల మంది రకరకాలుగా ఉంటారు జనాలు కదా. అయితే ఈ సముద్రంలో వెళ్తా ఉన్నప్పుడు ఏమైందంటే ఆ ఓడకు చిన్న హోల్ పడ్డది. హోల్ పడితే ఏమవుతుందో తెలుసా పిల్లలు? ఆ హోల్ పడిన తర్వాత దాంట్లో వాటర్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు అందరూ కామన్ గా తీసుకున్నారు, కొంచెం చిన్న హోలే కదా అని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు కొంచెం అది పెద్దగా అవుతా ఉంది పిల్లలు. అప్పుడు అందరూ ఏం చేశారంటే తమకున్న వస్తువులన్నీ కింద పడేశారు. ఎందుకంటే ఓడ వెయిట్ తక్కువ ఉంటే నీటిలో తేలుతుందని. ఆ తర్వాత నీళ్ళు ఇంకా పెరుగుతా ఉన్నాయి. నీళ్లు తీసి సముద్రంలో వేస్తా ఉన్నారు, తీస్తున్నారు, సముద్రంలో వేస్తా ఉన్నారు. అయినా ఆ నీళ్లు ఆగట్లేదు. ఇంకా నీళ్ళు ఎక్కువైపోతే ఏమవుతుంది? పడవ మునిగిపోతుంది. అప్పుడు అది హోలు కొంచెం ఇంత పెద్దగా అయింది. అప్పుడు అందరూ ఆ కెప్టెన్ తిడతా ఉన్నారంట, నువ్వు ఓడ చూసుకోవద్దా, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు మా ప్రాణాలను తీయడానికి అని చెప్పేసి అందరూ ఆ కెప్టెన్ తిడతా ఉన్నారు. అయితే కెప్టెన్ ఒక ఆలోచన వచ్చింది. మీరందరూ రక్షింపబడాలంటే ఒకరు మరణించాలి అని కెప్టెన్ ఒక ఆలోచన వచ్చింది. ఆ మీలో ఎవరైనా ఒకరు వీళ్ళందరి కోసం మరణించాలని చెప్పేసి అన్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడంట. నేను మరణిస్తానని చెప్పేసి ముందుకు వచ్చాడు. ఆయన కెప్టెన్ దగ్గరకు వచ్చి, కెప్టెన్ నేనేం చెయ్యాలి అని చెప్పేసి అన్నప్పుడు కెప్టెన్ చెప్పే మాట ఏంటంటే, నువ్వు సముద్రం కిందికి వెళ్ళి ఆ ఓడ మధ్యలో ఏదైతే హోల్ ఉందో ఆ హోల్లో నీ తలగా ఎరికించాలి. అప్పుడు ఆ నీరు పైకి రాకుండా ఆగిపోతాయని చెప్పేసి కెప్టెన్ చెప్పినప్పుడు వెంటనే ఆ యవనస్తుడు కింది భాగానికి వెళ్ళి ఆ సముద్రంలో ఆ ఓడకు తన తలకాయని ఎక్కించినప్పుడు ఆ ఓడలోకి నీళ్లు రావడము ఆగిపోతాయి. అప్పుడు ఈ కెప్టెన్ ఆ దరికి మెల్లిగా తీసుకుని వెళ్తాడు. అయితే వెంటనే అందరూ ఏమవుతుందో తెలుసా? అందరూ పరుగును దిగిపోతారు. ఒడ్డు వచ్చిందని చెప్పేసి అందరూ దిగిపోతూ ఉంటారు. తమ ప్రాణాలు కాపాడుకున్నామనే సంతోషంతో అందరూ వెళ్తున్నప్పుడు ఆ కెప్టెన్ మాత్రం దుఃఖిస్తూ ఓడ కింది భాగానికి వెళ్తాడు. కింది భాగానికి వెళ్ళి ఆ కింద ఈ తలక ఎరికించిన ఆ యవనస్తుల్ని తీసుకురావడానికి వెళ్తా ఉంటాడు. అందరూ ఆ కెప్టెన్ చూసి, అయ్యా నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఆయన చనిపోయాడు కదా, ఇప్పుడు బ్రతుకుంటాడు, ఆయన చనిపోయి ఉంటాడు అని చెప్పేసి అన్నప్పుడు ఇంతలో ఒక అతను వచ్చి ఏమంటాడంటే, ఆ యవనస్తుడు ఎవరో కాదు, ఆ కెప్టెన్ కొడుకే అని అన్నప్పుడు అందరు హృదయాలు కరిగిపోయి ఆ కెప్టెన్ ఓడ కిందికి వెళ్ళి ఆ యవనస్తుని తీసుకొస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు ఎట్లున్నాడంటే, వచ్చినప్పుడు మొత్తం ఎముకలే ఉన్నాయి. ఎందుకంటే శరీరం మొత్తము చేపలు తినేసి ఉంటాయి. ఆయన చేతుల్లో ఆ ఎముకలను మోసుకుంటూ పైకి ఏడుచుకుంటూ వస్తారు. పిల్లలు అదే రీతిగా మన పరలోకపు తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనము పాపం చేసి నరకానికి వెళ్ళవలసిన వారమే. అయితే మనం నరకానికి వెళ్ళకూడదని చెప్పేసి ఆయన కుమారుడు మన కోసము ఈ లోకం వచ్చి జన్మించి మన పాపాల కోసము ఆయన సిలువలో మరణించాడు. మనకు రావాల్సిన శిక్ష, మనం చేసిన పాపాలకి ఆయన శిక్ష అనుభవించాడు. మీరు అంటారు నేను పాపం చేయలే కదా అంటే మీరు అనుకోవచ్చు, చిన్న తప్పులు కూడా పాపమే, అబద్ధాలు ఆడుతున్నారు కూడా అది కూడా పాపమే, తల్లిదండ్రుల మాటలు వినకపోవడం కూడా పాపమే. తెలుసా పిల్లలు? మరి ఈ రోజు నుంచి అయినా సరే మనము చిన్న తప్పులైనా ఏమి చేయకుండా తల్లిదండ్రుల మాటకు లోబడాలి. తండ్రి అయితే మన కోసం తన ప్రాణాలని లెక్క చేయకుండా అప్పగించాడు. మనము మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆ నరకానికి వెళ్ళనీయకుండా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలని ఆయన చేసిన త్యాగము ఎంతో గొప్పది. మనల్ని ఎంతగా ప్రేమిస్తున్న అర్థమైన పిల్లలు, మనల్ని నరకానికి వెళ్ళనీయకుండా పరలోకానికి తీసుకుని వెళ్ళాలని ఆయన ప్రాణాన్ని మన కోసం అప్పగించారు. ఓకే పిల్లలు, అలాగే పరలోకపు తండ్రి ఆయన మనల్ని సృష్టికర్త కదా.
అయితే మనమందరం నరకానికి వెళ్ళవలసిన వారమే. అయితే ఆయన తన సొంత కుమారుడు, ఆయనే మన కోసం నేను వెళతాను తండ్రి అని ముందుకొచ్చి ఈ లోకంలో, అక్కడ పరలోకంలో ఎంతో అద్భుతం ఉంటుంది తెలుసా పిల్లలు. ఎంతో దేవుడు ఎప్పుడు అందరూ పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉంటారు. తండ్రి దగ్గర ఎంతో ఆనందంగా ఉంటుంది. అట్లాంటి ఆనందాన్ని, అట్లాంటి హోదాను అంతా విడిచిపెట్టి మన కోసం ఆయన పశువుల పాపలు జన్మించారు. ఎంత తగ్గించుకున్నారు కదా పిల్లలు. అక్కడ అదే తండ్రితో ఎప్పుడు స్తుతింపబడుచున్న దేవుడు ఈ లోకంలో ఏమి లేని స్థితిలో జన్మించారు. అలాగే ఆయన అక్కడే 33 సంవత్సరాలు మన కోసం ఆయన యవనస్తులు జీవించారు. ఈ లోకంలో చిన్న పశువుల పాకలో జన్మించడైన కేవలం మన కోసమే ఆ పశువుల పాకలో జన్మించారు. ఆయన ఎన్నో అవమానం భరించారు పిల్లలు. కేవలము ఆయన మనం రక్షించడానికి మాత్రమే ఇంత త్యాగాన్ని చేశారు. ఆయన సిలువలో ఆయన పాపం ఎంత కూడా పాపం లేదు ఆయనను ఆయనని సిలువకి వేయాలని చెప్పేసి అందరూ ఆయనని అబద్ధంగా సిలువ వేశారు. ఆయన ఎన్నో అవమానాలు భరించారు తెలుసా పిల్లలు. ఆయనను ఎంతగానో కొట్టారు, కొరడాతో కొట్టారు తెలుసా చాలాసార్లు. తర్వాత ఆయన మొహంపై ఉమ్మి వేశారు. ఎవరైనా ఉమ్మి వేస్తే మనం ఊరుకుంటామా? మనకు మస్తు కోపం వస్తుంది కదా. కానీ యేసు ప్రభు మన కోసము ఎంతగానో తగ్గించుకున్నాడు తెలుసా. తర్వాత ఆయన సిలువలో మరణించాడు. ఆయన మరణించి అక్కడ ఉండలేదు పిల్లలు. ఆయన 3వ దినాన తిరిగి లేచాడు మళ్ళీ. అలా ఎవ్వరు ఈ లోకంలో ఎవ్వరు తిరిగి లేవలేదు తెలుసా. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు. ఆయన మన కోసం తిరిగి లేచాడు. తర్వాత ఇప్పుడు పిల్లలు ఆయన ఎక్కడున్నారంటే పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మరలా రాబోతున్నాడు మనందరిని తీసుకుని వెళ్ళటానికి. అప్పుడు మనం ఏం చేయాలి పిల్లలు? మనసు సిద్ధపడాలి. సిద్ధపడాలి అంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి ప్రతిరోజు. మన పాపాలను రోజు నన్ను క్షమించమని దేవుణ్ణి అడగాలి. చిన్నపిల్లలంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన చిన్నపిల్లల్ని ఎత్తుకొని, ఆయన ఉన్నప్పుడు పిల్లలు చిన్నపిల్లల్ని ఎత్తుకొని ముద్దాడుకున్నాడు తెలుసా. అందుకే మీరు చిన్నపిల్లలు ఏ తప్పు చేసినా కూడా యేసయ్య వెంటనే నన్ను క్షమించు ప్రభు అని అడిగినప్పుడు ఆయన తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. తర్వాత ఆ నరకానికి వెళ్ళనీయకుండా నిన్ను తనతో పాటు పరలోకంలో ఉంచుకుంటాడు. మరి మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారా? ఆయన మరలా రాబోతున్నాడు, మనందరినీ తీసుకుని వెళ్తాడు. ఆయన రెడీగా ఉన్నాడు. మరి నువ్వు కూడా రెడీగా ఉండాలి. నువ్వు రెడీగా ఉండాలంటే నీ పాపాలను ఒప్పుకొని యేసయ్యని నా సొంత రక్షకుడిగా అంగీకరించు. అప్పుడు యేసయ్య నీలోకి వస్తాడు. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఎంత ప్రేమించారు ప్రభు, మీకు వందనాలు. మేము ఇప్పుడు తెలుసుకున్నాం తండ్రి. మేము చేసిన చిన్న పాపాలను క్షమించమని మమ్మల్ని ప్రభు ప్రేమించినందుకు వందనాలు చెల్లిస్తూ మాకంత ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రభు ఈ రక్షకుని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, స్టోరీ విన్నారు కదా. యేసయ్య అంట మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు కదా. సో హెవెన్ ని వదిలేసి మన కోసం వచ్చారు కదా. సో మనల్ని కూడా హెవెన్ కి తీసుకెళ్లిపోతారంట. సో మనం మంచి పిల్లల్లాగా ఉందామా పిల్లలు? ఇంకా ఆ అన్న చూశారు కదా ఎలా ఉన్నారంట. ఫాదర్ అంట వాళ్ళ కొడుకుని కూడా సాక్రిఫైస్ చేయడానికి వెనకాడలేదు కదా. సో మన యేసయ్య కూడా మన కోసం అలాంటి త్యాగమే చేశారు కదా. సో మనం మంచి పిల్లల్లాగా ఉండాలి కదా పిల్లలు. అంత సాక్రిఫైస్ చేసినందుకైనా మనం మంచి పిల్లల్లాగా ఉందామా ఈ రోజు నుంచి? ఓకే పిల్లలు, ఈ రోజు నుంచి మంచి పిల్లల్లాగా ఉందాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఒక సాంగ్ విందాము యేసయ్య ప్రేమ గురించి. ఓకేనా? ఆ పాట మనం విందాము, నేర్చుకుందాము. అండ్ యేసయ్య ప్రేమ గురించి మనం పాడుకుందాము కూడా. ఓకేనా పిల్లలు?
oceans wider than the universe. Oh, oh, wonderful love. Jesus' love is sweet and wonderful. Jesus' love is sweet and wonderful. Jesus' love is sweet and wonderful. Oh, oh, wonderful love. Higher than the mountains, deeper than the oceans, wider than the universe. Oh, oh, wonderful love. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం క్వశ్చన్ వచ్చేసాం కదా. సో ఇప్పుడు 3 క్వశ్చన్స్ మనం ఫాస్ట్ గా అడిగేస్తాను. మీరు ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పండి. అండ్ ఏ నంబర్ కి పంపించాలో మీకు తెలుసు కదా. సో ఆ నంబర్ కి పంపించేసేయండి. ఒకవేళ మీరు మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకసారి కరెక్ట్ ఆన్సర్ పంపిస్తున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకొని పంపించండి. ఓకేనా పిల్లలు? సో రెడీ మరి? ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్. ఓకే పిల్లలు, ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, మరి రెడీయా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఓకే రాసేసారా పిల్లలు? నౌ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ పిల్లలు, ఫైనల్ క్వశ్చన్. ఓకేనా పిల్లలు? అండ్ ఇంకొకసారి కరెక్ట్ ఆన్సర్ పంపిస్తున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకొని పంపించండి. ఓకే పిల్లలు, మీరు మంచిగా యాక్టివిటీస్ చేసి పంపించారు. సో అవి కూడా చూసేద్దాము. అండ్ ఈ వీక్ మన యాక్టివిటీ అక్క ఏం నేర్పిస్తారో కూడా చూసేద్దాం. ఓకేనా పిల్లలు? హాయ్ పిల్లలు, బాగున్నారా అందరూ? ఈరోజు మనం క్రాఫ్ట్ నేర్చుకుందాం. క్రాఫ్ట్ నేర్చుకునే ముందు లాస్ట్ వీక్ మీరు మాకు పంపించిన క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఒకసారి చూద్దాం. ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళని మా వీడియోలో ఇంక్లూడ్ చేసుకుంటామని చెప్పినాం కదా. సో ఇప్పుడు అది కూడా చూసేద్దాం. కీర్తనలు 91, 1 to 16. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రయించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడు. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాడి ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. తన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడేము డాలనే ఉండెను. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడ్చే రోగములకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయమేమీ నీ యొద్దకు రాదు. నీ కళ్ళాడ చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము, నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలము చేసుకొని ఉన్నాను. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారంకు సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. ఆయన నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములకు కనుక నేను అతన్ని పంపించెదను. అతను నా నామం నెరిగిన వాడిని గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను.
చూసారు కదా, ఎవరైతే మంచిగా చేసి పంపిస్తారో వాళ్ళని కూడా మా వీడియోలో ఇంక్లూడ్ చేసుకుంటాం. మీరు మాకు పంపించండి. ఈ రోజు మనం నేర్చుకోబోయే క్రాఫ్ట్ ఏంటంటే, ఇందాక మనం స్టోరీలో విన్నాం కదా, దేవుని ప్రేమ గురించి విన్నాం కదా. సో దేవుని ప్రేమను గుర్తు చేసుకుంటూ మనం ఈ రోజు ఒక క్రాఫ్ట్ నేర్చుకుందాం. అందరూ బాగా చేయండి, నాకు పంపించండి. నంబర్ తెలుసు కదా, డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఆ నంబర్కి నాకు వాట్సాప్ చేయండి. ఒక వైట్ పేపర్ కానీ ఎల్లో పేపర్ కానీ ఇట్లాంటివి తీసుకోండి. రెడ్ పేపర్ తీసుకోండి అండ్ బ్లాక్ పేపర్ తీసుకోండి. ఇప్పుడు నేను వీటిని కట్ చేసుకుంటా. చూడండి, అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక హార్ట్ అండ్ 4 స్మాల్ హార్ట్స్ కట్ చేసుకోండి. ఒక బ్లాక్ పేపర్తోని స్మైలీ కట్ చేసుకోండి. ఒక స్మైల్ కట్ చేసుకోండి. తర్వాత ఐస్ కోసం ఇట్లా 2 బ్లాక్ సర్కిల్స్ అండ్ వైట్ ఉంటే వైట్, ఎల్లో ఉంటే ఎల్లో పేపర్ని ఇట్లా కట్ చేసుకోండి. తర్వాత 4 ఇట్లాంటి పేపర్స్ని కట్ చేసుకోండి. మీకు ఇట్లా చేసుకోవడం వచ్చి కదా పేపర్ని జిగ్జాగ్గా. సో ఈ 4ని ఇట్లా చేసుకుందాం. ఇప్పుడు మనం వీటన్నిటిని ఒక గ్లూ తీసుకొని పేస్ట్ చేసుకుందాం. స్మైల్ని ఇక్కడ అండ్ ఐస్ తెలుసు కదా, ఐస్ ఇక్కడ అన్ని పేస్ట్ చేసుకుందాం. ఇవి ఏంటంటే హ్యాండ్స్ అండ్ లెగ్స్ అనమాట. ఇవి ఎట్లా చేసుకోవాలంటే 2 హ్యాండ్స్ ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. 2 లెగ్స్ ఏమో ఇక్కడ కింది నుంచి. తర్వాత ఈ 4 హార్ట్స్ని మనం కట్ చేసుకున్నాం కదా, ఇవి ఎందుకు అనుకుంటున్నారా, ఇక్కడ ఈ ఎండింగ్లో ఈ 4 పేపర్స్కి హ్యాండ్స్ అండ్ లెగ్స్కి ఎండింగ్లో ఈ హార్ట్ని మనం ఇట్లా పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను మీ అందరికీ పేస్ట్ చేసి నేను చూపిస్తాను. చూసారు కదా పిల్లలు, ఎంత బాగా చేసుకున్నామో. ఇది చేసుకోవడానికి మనం కొంచెం టైం స్పెండ్ చేసినాం కదా, అట్లనే యేసయ్య కూడా మనల్ని చేయడానికి ఎంతో టైం స్పెండ్ చేసి ఎంతో ప్రేమతోని మనల్ని యేసయ్య మనల్ని తన చేతులతోని మనల్ని చేసిందంట. అయితే సృష్టిని అంతటినీ యేసయ్య మనం జెనసిస్లో చూస్తాం కదా, సృష్టిని అంతటినీ ఒక నోటి మాటతోనే యేసయ్య సృష్టించిండు. కానీ మానవుణ్ణి మాత్రం తన చేతితోని చేసిండు. అట్లా దీన్ని చూసినప్పుడల్లా యేసయ్య ప్రేమని మనం గుర్తు చేసుకుందాం. యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం గుర్తు చేసుకుందాం. అండ్ అదే కాకుండా యేసయ్య తన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడంట. అయితే ఇప్పటి నుంచి మనం అందరం యేసయ్యని ప్రేమిద్దాం. దీన్ని చూసినప్పుడల్లా యేసయ్య ప్రేమని గుర్తు చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వీక్ వేరే యాక్టివిటీతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్. ఓకే పిల్లలు, మంచిగా యాక్టివిటీ చూసేసారు కదా, బొమ్మ బాగుంది కదా, నాకైతే భలే నచ్చేసింది. మీరు కూడా యాక్టివిటీ చేసి పంపించేసండి పిల్లలు, ఓకేనా? అండ్ దాన్ని చూసినప్పుడల్లా యేసయ్య ప్రేమను గుర్తు చేసుకుందాం. ఓకేనా పిల్లలు? ఓకే, ఇప్పుడు మనకి క్లాప్ టైం. మనం లాస్ట్ వీక్ మిస్ అయ్యాం కదా క్లాప్ టైం ని. సో ఇప్పుడు మనం ఈ వీక్ కొత్త క్లాప్స్ నేర్చుకుందాం పిల్లలు, ఓకేనా? హాయ్ పిల్లలు, బాగున్నారా అందరూ? లాస్ట్ వీక్ మనం క్లాప్స్ నేర్చుకోలేదు కదా, ఈ వీక్ మనం క్లాప్స్ నేర్చుకుందాం. ఇప్పుడు మనం లవ్ క్లాప్స్ నేర్చుకుందాం. ఈరోజు అన్ని లవ్ గురించే నేర్చుకుంటున్నాం కదా, ఇప్పుడు లవ్ క్లాప్స్ నేర్చుకుందాం. ఇప్పుడు మనకి ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు మనకి ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రేమతో ఇస్తారు కదా, అప్పుడు మనం ఇట్లా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకుందాం ఎట్లా. ఓకే,
చాలా ఈజీ. లవ్ క్లాప్స్ నేర్చుకుందాం ఇప్పుడు. 3 times మన థైస్ని ట్యాప్ చేసుకోవాలి. 1 2 3. దాని తర్వాత అనాలి. మీ అందరికీ ఇట్లా స్లీపింగ్ పొజిషన్ వచ్చి అనాలి. దాని తర్వాత మళ్ళీ 1 2 3 ఇటు సైడ్ అనాలి. దాని తర్వాత మళ్ళీ 1 2 3 అనాలి. మీకు అనడం వచ్చా అని అనాలి. ఓకే, 1 2 3. ఇప్పుడు అన్ని కలిపి చేద్దామా? ఓకే, ఆర్ యు రెడీ? ఓకే, 1 2 3 1 2 3 1 2 3 1 2 3. మళ్ళీ చేద్దామా? ఓకే, 1 2 3 స్టార్ట్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఓకే, బాగా క్లాస్. నెక్స్ట్ వీక్ మళ్ళీ వేరే నేర్పిస్తాను. అంటిల్ దెన్ బాయ్. ఓకే పిల్లలు, మనం లాస్ట్ వీక్ గుడ్ మేనర్స్ నేర్చుకున్నాం కదా. ఈ వీక్ మనము మన హెల్త్ కి కావాల్సిన కొన్ని టిప్స్ నేర్చుకున్నాం. ఓకే పిల్లలు, మన ఫస్ట్ హెల్త్ మేనర్స్ ఏంటంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్. సో మనము యాక్చువల్ గా స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరం టైంకి లెగుస్తాం కదా, ఎందుకంటే స్కూల్కి లేట్ అయిపోతుందని. కానీ ఇప్పుడు హాలిడేస్ కదా, లాక్డౌన్ కదా, మనం ఏం చేస్తూ ఉంటాము, లేట్గా లెగుస్తూ ఉంటాం కదా. సో అలా చేయకూడదు పిల్లలు. అలా చేస్తే మన హెల్త్ రిథమ్స్, మనకి ఒక రిథమ్ ఉంటుంది బాడీకి, ఆ రిథమ్ పాడైపోతుంది. అందుకోసమే మనం హాలిడేస్ ఉన్నా లేకపోతే మనకి స్కూల్ ఉన్నా లేకపోయినా మనం ఏం చేయాలన్నమాట, ఆ టైంకే లెగవాలి. ఒకవేళ 6 o'clockకి లెగుస్తుంటే 6 o'clockకే లెగవాలి. అండ్ 9 o'clockకి పడుకుంటుంటే ఎవ్రీడే 9 o'clockకే పడుకోవాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏమంటారు, హాలిడే ఉన్నా లేకపోయినా. ఓకేనా పిల్లలు? సో మనం టైంకి లెగుద్దాం, టైంకి పడుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏంటది, ఎర్లీ టు రైజ్ అండ్ ఎర్లీ టు బెడ్. హెల్త్ మేనర్ ఏంటి అంటే మనం రోజు బ్రష్ చేసుకోవాలి. ఎంతమంది బ్రష్ చేసుకుంటారు పిల్లలు? మమ్మీ చెప్తే అరే బ్రష్ చేసుకోరా అని పాట పాడతా అంటే అప్పుడు లేసి బ్రష్ చేసుకుంటాం కదా. ఎంతమంది బ్రష్ చేయకుండా తినేస్తారు? పాలు తాగేస్తారా, తినేస్తారా? అలా చేయకూడదు పిల్లలు. బ్రష్ చేయకపోతే ఏమైతే తెలుసా, మన లోపల నుంచి అంత బ్యాక్టీరియా అంత లోపలికి పొట్టలోకి వెళ్ళిపోయి మనకి ఇన్ఫెక్షన్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా పిల్లలు, మనం బ్రష్ చేయకపోతే మాట్లాడుతుంటే ఏమొస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా. సో అందరు ఇట్లా మూసుకొని ఉంటారు కదా మనం మాట్లాడుతుంటే. అలా ఉందామా మనము? అలా ఉండకూడదు కదా. సో అందుకోసమే మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే బ్రష్ చేయాలి. అండ్ ఇంకోటి తెలుసా పిల్లలు, మనం పడుకునేటప్పుడు కూడా మనం ఏం చేయాలి, బ్రష్ చేయాలి. సో ఈరోజు సెకండ్ గా మనం ఏం నేర్చుకున్నాము, బ్రష్ యువర్ టీత్. ఓకేనా పిల్లలు? ఓకే. అండ్ థర్డ్ ఏం చేయాలంటే మనం డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఓకేనా పిల్లలు? ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు? ఎక్సర్సైజ్ చేస్తాంట మన బాడీ చాలా ఫిట్ గా, చాలా యాక్టివ్ గా, చాలా ఎనర్జెటిక్ గా ఉంటదంట. తెలుసా పిల్లలు? ఎక్సర్సైజ్ చేయకపోతే మన బాడీ ఏమైపోతుందంట, మొత్తం ఇలా వీక్ గా అయిపోతుందంట. మనం ఆ రోజంతా యాక్టివ్ గా ఉండము, మనమంతా యాక్టివ్ థాట్స్ రావు, మనం మంచిగా ఐడియాస్ రావు. మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే మన మైండ్ ఫ్రెష్ అయిపోతుంది, మన బాడీ అంతా ఫ్రెష్ అయిపోయి కొత్త కొత్త థాట్స్ వస్తాయి, కొత్త కొత్త యాక్టివ్ గా అయిపోయి మనం ఫాస్ట్ గా చేసేస్తూ ఉంటాం. ఒకవేళ ఎక్సర్సైజ్ చేయకపోతే అదే పని మనం ఏం చేస్తాం అన్నమాట, చాలా టైం తీసుకొని మనం చేస్తాం. సో అందుకోసం మనం ఏం చేయాలి తెలుసా పిల్లలు, రోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఓకేనా? ఒక మనకి బేసిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, నేర్పిస్తారు కదా డ్రిల్ చేసేటప్పుడు కానీ, మన యాక్టివిటీ టైంలో కానీ. పీటీఆర్ ఉంటుంది కదా మనకి. సో ఆ ఆర్లో మనకి నేర్పిస్తారు కదా కొన్ని నెక్ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, హ్యాండ్ ఎక్సర్సైజెస్, టమ్మీ ఎక్సర్సైజెస్, లెగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా. సో అవన్నీ మనం హార్డ్లీ ఒక 10 minutes పడుతుంది పిల్లలు. అవన్నీ చేసుకున్నాం అనుకోండి, మన బాడీ మొత్తం ఫిట్ గా ఉంటుంది. అండ్ మనం పెద్దగా అయిన తర్వాత కూడా మనం ఏమైపోవు, మన బాడీ అంతా ఇట్లా వీక్ గా అయిపోతున్నాము. ఒకవేళ మీ స్కూల్లో నేర్పించకపోతుంటే అవి మీరు మమ్మీని అడిగితే మమ్మీ వాళ్ళు చెప్తారు. అవి మీరు మమ్మీ వాళ్ళని అడిగేసి నేర్చుకోండి, మమ్మీ డాడీని అడిగి. ఓకేనా పిల్లలు? ఓకే. సో కానీ ఈ రోజు నుంచి రెగ్యులర్ గా మీరు ఏం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడే మన బాడీ ఫిట్ గా ఉంటుంది. అండ్ మన పెద్దగా అయిన తర్వాత కూడా మన హెల్త్ చాలా బాగుంటుంది. ఓకేనా పిల్లలు?
ఓకేనా. ఫోర్త్ గుడ్ మేనర్స్ ఏంటంటే ఎంతమంది పిల్లలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు, స్కూల్ కి లేట్ అయిపోతుంది అనేసి మనం తినకుండా వెళ్ళిపోతాం కదా. లంచ్ కొన్నిసార్లు మమ్మీ మంచి బాక్స్ పెట్టిస్తే మనం ఏం చేస్తాము, సగం బాక్స్ అలానే ఇంటికి తీసుకొచ్చేస్తాం కదా. ఒకవేళ స్కూల్ మనకి లంచ్ పెడుతుంటే మనం ఏం చేస్తాం, సగం లంచ్ ఏం చేసేస్తాము, డస్ట్బిన్ లో పడేస్తూ ఉంటాం కదా. సో అలా చేయకూడదు పిల్లలు. ఏసే మనకి చాలా మంది ఫార్మర్స్ కష్టపడుతుంటేనే మనకి ఏమొస్తుంది, ఫుడ్ వస్తుంది కదా పిల్లలు. మన ఫుడ్ అస్సలు వేస్ట్ చేయకూడదు. సో మనం ఏం చేయాలంటే ఏసే మనకి ఇచ్చిన ఫుడ్ ని మనం చాలా ఏమంటారు, ఒక ట్రెజర్ గా ఫీల్ అయ్యి మనం చాలా మంచిగా దాన్ని వేస్ట్ చేయకుండా తినాలి. ఒకవేళ మీరు తినలేకపోతుంటే మీకు ఎంత కావాలో అంతే వేసుకొని తినండి పిల్లలు, అంతే కానీ ఫుడ్ మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే టైంకి తినండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, లంచ్ చేయండి, డిన్నర్ చేయండి. డోంట్ స్కిప్ యువర్ మీల్. అస్సలు మీల్ ని స్కిప్ చేయొద్దు, లేకపోతే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి పిల్లలు. ఇప్పుడు రాకపోతుండొచ్చు కానీ పెద్దగా అయిన తర్వాత ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది, అన్ని నొప్పులు వస్తాయి పిల్లలు. అందుకోసమే. అండ్ ఇంకొకటి ఏమవుతుందో తెలుసా, సరిగ్గా తినకపోతే ఏమైపోతాము, లావు కూడా అయిపోతాం తెలుసా మీకు. అందుకోసమే టైంకి తినాలి పిల్లలు. ఓకేనా పిల్లలు. ఎందుకంటే బెలూన్లో గ్యాస్ వస్తే ఎంత అయిపోతుంది, లావు అయిపోతుంది కదా. మనలో కూడా తినకపోతే అక్కడ ఏమైపోతుంది, గ్యాస్ ఫిల్ అయిపోతుంది, మనం కూడా ఏమైపోతాం, లావు బెలూన్ లాగా అయిపోతాం అనమాట. అందుకోసం ఏం చేయాలి పిల్లలు, అస్సలు స్కిప్ చేయకుండా తినాలి. ఓకేనా పిల్లలు. మరి ఫిఫ్త్ హెల్త్ మేనర్ నేర్చుకుందామా. ఎక్కువ మనము ఏం చేసామంటే మనం 90% ఆఫ్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా మనకి రాకూడదంటే మనం ఏం చేయాలంటే తెలుసా, మన బాడీని హైడ్రేట్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ వాటర్ మనం తాగాలి. మార్నింగ్ లేచిన వెంటనే మన ఎంటీ స్టమక్ ఉన్నట్ట ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలంట. అప్పుడంట మన బాడీ అంతా మంచిగా వాటర్ తోని హైడ్రేట్ అయిపోతుందంట. మన స్కిన్ కానీ మన హెల్త్ కానీ మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ వాటర్ ఇట్లా వెళ్ళిపోయి మంచిగా అవి కూడా యాక్టివ్ అయిపోతాయంట. ఓకేనా పిల్లలు. సో అవి కూడా వర్క్ చేయాలి కదా. మనం హెల్తీగా ఉండాలంటే లోపల ఆర్గన్స్ కూడా వర్క్ చేయాలి కదా. హార్ట్ ఇట్లా కొట్టుకోవాలి, కిడ్నీస్ పనిచేయాలి, లంగ్స్ పనిచేయాలి, అన్ని పనిచేయాలి కదా పిల్లలు. అందుకోసం వాటికి ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్ ఇవ్వగానే అవన్నీ ఏమైపోతాయి, యాక్టివ్ అయిపోతాయి అనమాట. సో మనం లేచిన వెంటనే మనం ఏం చేయాలి, గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలి. అండ్ రోజంతట్లో అట్లీస్ట్ 2.5 లీటర్స్ వాటర్ తాగండి పిల్లలు. అంటే 2 బాటిల్స్ ఆఫ్ వాటర్ అట్లీస్ట్, అది మినిమం 2 బాటిల్స్ ఆఫ్ వాటర్ తాగండి. తాగి మన బాడీని హైడ్రేట్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు. ఇవన్నీ చేస్తుంటే మన హెల్త్ ఏమవుతుందంట, మంచిగా ఉంటుందంట. లేకపోతే ఏమైపోతామంట, మన వీక్ వస్తుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు COVID-19 ఉంది కదా, మనం ఎక్కువ హైడ్రేట్ చేసుకోకపోతే, ఎక్కువ ఇలాంటివన్నీ పాటించకపోతే మనకి ఏమొస్తాయంట, ఇలాంటి తొందరగా COVID-19 లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ తొందరగా అటాక్ అయిపోతాయి. ఓకేనా పిల్లలు. సో ఈ 5 హెల్త్ టిప్స్ మీరు ఫాలో అయ్యి మీరు ఏం చేస్తారంటే మంచిగా మీ హెల్త్ ని బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే తెలుసా పిల్లలు, ఈ ఆరోగ్యంగా ఈ హెల్త్ కూడా ఎవరు ఇచ్చారు మనకి, ఏసే ఇచ్చారు కదా. ఏసే ఇచ్చిన ఈ హెల్త్ ని మనం ఏం చేసుకోవాలంట, మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అండ్ జంక్ ఫుడ్ అస్సలు తినకండి పిల్లలు. ఎందుకంటే మనము మన హెల్త్ ని పాడు చేసుకుంటుంటే, మన ఏసే ఇచ్చిన హెల్త్ ని పాడు చేసుకుంటే ఒక రోజు ఏసే మన దానికి కూడా మనము ఆన్సరబుల్ గా ఉంటాం. ఓకేనా పిల్లలు. సో అందుకోసమే చాలా జాగ్రత్తగా ఏసే మనకి ఇచ్చిన హెల్త్ ని కూడా కాపాడుకుందాం. ఓకేనా. మరి గుర్తున్నాయి కదా 5 హెల్త్ టిప్స్. ఫస్ట్ ఏంటది, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. రెండోది ఏంటది, బ్రష్ యువర్ టీత్. అది మార్నింగ్ చేయాలి, రాత్రి పడుకునే ముందు చేయాలి. థర్డ్ ఏంటది, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి పిల్లలు. మాక్సిమం 10 మినిట్స్ పడుతుంది, తప్పకుండా చేయండి. అండ్ ఫోర్త్ ది, డోంట్ స్కిప్ యువర్ మీల్స్. ఓకేనా. అది బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ. అండ్ ఫిఫ్త్ ఏంటది, డ్రింక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్. ఓకేనా పిల్లలు. ఇవన్నీ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ చేసి మీరు కూడా చాలా హెల్దీ అయిపోండి. ఓకేనా. ఓకే పిల్లలు. ఓకే పిల్లలు, మనం ఈ రోజు వర్చువల్ సండే స్కూల్ క్లోజింగ్ టైంకి వచ్చేసాము. ఈ రోజు మనం కొత్త కొత్త సాంగ్స్ నేర్చుకున్నాము, కొత్త కొత్త స్టోరీ నేర్చుకున్నాము. అండ్ ఇంకా ఈరోజు కొత్తగా యాక్టివిటీ నేర్చుకున్నాము, హెల్త్ టిప్స్ నేర్చుకున్నాము, క్లాప్ టైంలో కూడా క్లాస్ నేర్చుకున్నాము కదా. సో ఈ రోజు ఏసే మనకు చాలా నేర్పించారు కదా, ఆయన ప్రేమ గురించి నేర్పించారు కదా. సో ఆ ప్రేమను గుర్తు చేసుకున్నాము. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ యాక్టివిటీ
నాకు తప్పకుండా పంపించండి. బాగుంది కదా యాక్టివిటీ, నాకైతే భలే నచ్చింది. మీరు కూడా చేసి పంపించండి పిల్లలు, ఓకేనా? సో ఇప్పుడు క్లోజ్ చేసుకుందామా? సో ఏసీ ఈ రోజు మనకు నేర్పించినది అన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ అలా చేయలేకపోతుంటే, ఏసయ్య ఈ రోజు వరకు నేను నిన్ను, నీ ప్రేమను కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు నేను తెలుసుకోలేకపోయాను ఏసయ్య. ఈ రోజు నాకు తెలిపినందుకు నీకు వందనాలు, నీకు థ్యాంక్స్ ఏసయ్య. నేను ఈ రోజు నుంచి మంచి పిల్లోళ్ళగా, మంచి గుడ్ గర్ల్ లాగా, గుడ్ బాయ్ లాగా ఉంటాను ఏసయ్య అని ఏసీకి ప్రేర్ చేసుకుందాం, ఓకేనా పిల్లలు? అందరం స్ట్రైట్ నీల్ డౌన్ చేద్దాం. జాయిన్ యూర్ హ్యాండ్స్, క్లోజ్ యూర్ ఐస్. ఏసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ రోజంతా ఈ ప్రభా, ఈ సండే స్కూల్ అంతా ఈ ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఏసయ్యా. మీరే మా మధ్యలోనే నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క ఆటంకాన్ని, అభ్యంతరాన్ని ప్రభా మీరు తొలగించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఏసయ్యా. ఈ రోజు నేర్చుకున్న కొత్త పాటల్లో, కొత్త స్టోరీలో ప్రభా నైనా నీ ప్రేమ గురించి తెలుసుకున్నాను ఏసయ్యా. ఆ ప్రేమని ప్రభా మేము నైనా గుర్తెరిగి నన్ను అస్సలు విడవకుండా నీ దగ్గరే ఉండగలగడానికి మాకు సహాయం చేయండి ఏసయ్యా. ఇంకా ప్రభా ఈ వర్చువల్ సండే స్కూల్ ని ప్రభా ఫ్లరిష్ చేయండి. ఎంతమందికి ఇది రీచ్ అవుతుందో వాళ్ళ హృదయాల్లో నీ ఆత్మ కార్యాలు మీరు జరిగించండి ప్రభా యేసయ్యా. ప్రభా ఇంకా ప్రభా నైనా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీ నామ మహిమార్థన ఇంకా వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నీ చిత్తం అయితే ప్రభా ఈ వారం అంతా నీ హస్తాలకు అప్పగించుకుని చల్లనైనా రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచండి. వచ్చే వారం నైనా నీ చిత్తం అయితే ప్రభా ఈ సేమ్ టైంలో ప్రభా నీ నామాన్ని మహిమపరచుకునే గొప్ప ధన్యత మాకు దయచేస్తున్నాం. నీకు వందనాలు చెల్లించుకుంటేసినాం, నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, సండే స్కూల్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ సేమ్ టైం కి కలుద్దాము. అండ్ మీరందరూ మర్చిపోకుండా సేమ్ టైం కి మీ బైబిల్స్ తోని, బుక్స్ తోని రెడీగా ఉండండి, ఓకేనా పిల్లలు? టిల్ దెన్, బై బాయ్.